చలో అందరికీ శనార్థుల్లో మాస్మలన ముచ్చట్లు పవర్డ్ బై సంగీత మొబైల్స్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక మొత్తం మీద ఇవాళ ఏపీ క్యాబినెట్ ముగిసిందులా చాలా ముచ్చట్ల మీదకెళ్ళి మాట్లాడుకున్నారు అనుకో రాదురి. ఇక అమరావతి ఎట్లా ఉండాలి, ఇండస్ట్రియల్ ఎట్లా ఉండాలి, ఏ విభాగాలు ఎట్లుండాలి, ఎట్లా చేసుకుంటే డెవలప్ అవుతుంది, ఏం కథ అనే దాని మీదకెళ్ళి మొత్తం అంశాలు మాట్లాడుకుంటే క్యాబినెట్ అంతా ఆమోదం తెలిపింది అనుకో రాదురి. ఇక రేపటి నుంచి ఇక ఇప్పటికే ఎక్కిన కాంచెలు కూటమి సర్కారు అస్సలే ఈరాం లేకుండా అభివృద్ధి పనులు చేస్తున్నది. ఇక ఇవాళ క్యాబినెట్ కూడా కూర్చొని మొత్తం మీద అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిరనుకో రాదురి. ఇంతకన్నా ఏ విషయాలు ఉన్నాయి, ఏ ముచ్చట్ల మీదకి వెళ్ళిపోతురు, ఎట్లా డెవలప్ చేయబోతురు, ఏం సంగతి, మరి రాజధాని యొక్క అభివృద్ధి ఏంది, రాష్ట్ర అభివృద్ధి ఏంది, మొత్తం ముచ్చట్లు మాట్లాడుకున్నారు. కొద్దిగా కూలంకషంగా చర్చ జరుపుకొని అందరికీ తెలుపుకున్నారు. మరి ఏమేం సంగతో ఒకసారి మనం వివరంగా తెలుసుకుంటే కాదా ఇక అసలే ఎట్లుంటుంది. విజన్ ఉన్న ముఖ్యమంత్రి వచ్చిండా ఏపీకి. ఇక ఆ ముచ్చట ఎట్లుంటుందో ఒకసారి అరుచుకుందాం రారి తేటగా పురాగా. మరి ఏ అంశాల మీద ఏం మాట్లాడిరు అనేది కొద్దిగా మాట్లాడుకుందాం రారి. ఇక ఇయ్యాల ఏపీ కేబినెట్ సమావేశం అయిపోయిందిలా. ఇక 3:30 గంటల దాకా సమావేశం అయ్యింది. గిన్లా అసలైన ముచ్చట్ల మీద చర్చించిందన్నట్టు. మొత్తానికైతే ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణ పనుల మీద అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారులా. అమరావతిలో నిర్మించే G7 టవర్ టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మొత్తానికైతే అమరావతిలో చేపట్టిన మొత్తం పనులు పూర్తి చేసేటట్లు అధికారులకు ఆదేశించిండు సీఎం చంద్రబాబు సారు. ఇక మొత్తం 9 ముచ్చట్ల మీద కేబినెట్ సమావేశంలో చర్చ నడిచింది అనుకో రాదుర్రి. ఇక ఇటు రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కాడ 5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందట. ఇక ఎక్కడికక్కడ అభివృద్ధి పనులకైతే మొత్తానికి ఇక షురు చేస్తందుకు ఇది పెట్టిండ్రు పోన్రి. ఇక గట్లనే కూటమి సర్కార్ ఏర్పడి ఏడాదైంది కదనల్లా. ఇక పాలన మీద మంత్రులతోటి ప్రత్యేకంగా మాట్లాడిండు. ఎట్లెట్లా చేద్దాం, ఇంకెట్లా ముందటికి పోదాం అనే ముచ్చట మీద మొత్తానికైతే ఈ రోజు చర్చ అయితే నడిచిందులా. ఏమున్నాయి, కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన వస్తలేదా, వాళ్ళకి శాతం అయితే లేదు. ఓ దిక్కు ఎవరి కాడ కోడలు చచ్చిపోతున్నాయి, వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకో దగ్గర ఎర్రగడ్డలేమో మొత్తం హాస్పిటల్లో అంతా ఫుడ్ పాయిజన్ అయిపోయింది. అందరికీ ఆయపాయ మీద ఉంది, కింద మీద ఉన్నది. వాళ్ళని పోయి మందలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఏం సంగతి, ఏం పరిపాలన ఇదా అని చెప్పని ఇక ప్రతిపక్షాలు ఉన్నారు కదా, ఊకుంటారా. మాజీ మంత్రి హరీష్ రావు దంచేసి పెట్టిండు అనుకో రాదురి. గాడ చచ్చిపోయిన కోడల కాంచెలు గీడ ఫుడ్ పాయిజన్ అయిన దాకా మొత్తం సర్కార్కే లింక్ పెట్టి సర్చిస్ పెట్టిరు అనుకో రాదురి. ఎందుకంటే వాళ్ళు అంటందుకే ఉన్నారా, వీళ్ళు వింటందుకే ఉన్నారా. అగో గట్లున్నది పరిపాలన. ఇక ఏమన్నా అంటే ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అనకుండా ఊకోరు, పాలకపక్షం వాళ్ళు ఎన్నని చూడాలనే వాళ్ళు అంటుంటారు. ఇక మొత్తానికైతే వీడికి మంత్రి పోయినట్టే ఉన్నది ఈఎస్ఐకి. కానీ మరి అక్కడ కోడల సంగతి ఏం సంగతో తెలియదు. మొత్తం మీద చిన్న చిన్న విషయాల కాంచెలు పెద్ద పెద్ద విషయాల దాకా ఇక వీరంతో ఇచ్చులు కచ్చకాయలు పెట్టుడే ప్రతిపక్షం వల్ల పని. ఇక అందులో హరీష్ రావు అంటే ఎట్లుంటుంది, డైలాగ్ గట్టిగా ఉంటుంది కదా. అగో గదే కాంగ్రెస్కి ఎక్కబెట్టిన అనుకో రాదు సరిపోను. ఇక మరి చూసుకుంటారో ఇక ఈతముళ్ళు కూర్చున్నట్టేమో ఆయన మాటలు ఉన్నాయి, మన తాటి పండు చీకినట్టేమో వీళ్ళ పాలన ఉంది. మరి ఎట్టయితుందో ఏం కథో పోరి. ఇక ఎములాడ కాడ కోడలు కాలం చేసిన ముచ్చట అందరికి ఎరికేనాయే. ఇక ఇటు ఎర్రగడ్డ దవాఖాన్లో కూడా పుడు పాయిజన్ అయిందుల్లా. ఇక ఈ ముచ్చట్ల మీద మాజీ మంత్రి హరీష్ రావు మస్తుగా గరమైండు. ఏగీ కాంగ్రెస్ సర్కారుకు పరిపాలన శాతనైతలేదు, ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం ఆగమాగం ఉంటున్న వ్యవస్థలు, ఏమైనా పట్టించుకున్న పాపాన పోతలేరని గరమైండు అనుకో రాదుర్రి. రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే నువ్వు స్పందించవు. 18 నెలల డబ్బులు వస్తలేవు. ఆయనకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేరు. పాపం కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా అయిపోయింది. ఎర్రగడ్డల మానసిక రోగులకు అన్నం పెట్టేందుకు కూడా శాతనైతలేదు. ఇక మొత్తం ఆగమాగం తిండి పెట్టుకుంటే గల పానలతోటి శలగాటం ఆడుతుండ్రు. 70 మంది దాకా అస్వస్థకు లోనైతే ఇక మరి సీఎం ఇప్పటిదాకా స్పందించకపాయి. మానసిక రోగులకు అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో దాదాపు 70-80 మంది రోగులు, మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం పాలేదు. ఏమలాడ కాడ కోడెలు మొత్తం మృత్యువాత పడుతుంటే సర్కార్కు సోయి సుత లేదు అని ప్రశ్నించిండు. ఇక చూడుర్రి కావాలంటే సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు.
ఇంత గడ్డేసి పుడిది పెట్టే తెలివి లేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నా. ఆగో ఇన్న రానుల్లా గదన్నట్టు కథ. ఇక ముచ్చట ఏదైతేంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరుసుకునుడు వాజీవేనాయి. ఇక ఎంతసేపు మా మీద కక్ష కట్టి ఏ కేసులలో ఇరికియ్యాలి, ఏ కమిషన్ వేయాలి అన్న ఆలోచన తప్ప పనులు చేసుడు లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళని ఏ కేసులు ఇరికిద్దాం, కమిషన్లు వేద్దాం, అక్రమ కేసులు పెడదాం, సోషల్ మీడియా పోస్టులు పెట్టిన ఇరికిద్దాం, లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం, కేసీఆర్ గారి మీద కేసు పెడదాం, లేదా హరీష్ రావు నేను ఇరికిద్దాం. ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా? మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు, ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు. ఇక రేపటి కేబినెట్ భేటీలో రైతు బంధు నిధులను విడుదల చెయ్యాలి అని చెప్పి హరీష్ రావు డిమాండ్ చేసిండుగా మండిగా. అయ్యా మీరు అలికి దిద్ది దీపం పెట్టిరా అని మళ్ళీ మీరికెళ్ళి మాట్లాడుకొచ్చినావా అని చెప్పని ఇక కురుపాడు ఎమ్మెల్యే ఉండే కదా భాష్యం ప్రవీణ్ సరిపోని అరుచుకొచ్చిండు అనుకో రాదురి. మీరు 5 ఏళ్ళు అప్ప చెప్తే చేసింది ఏమి లేదు కానీ మళ్ళీ ఏడాది పాలన మీద ఇది అదే అని ఇచ్చులు కచ్చకాయలు పెడుతున్నారు. అవో మీ చక్కదనం పాడుగాను ఈ సూట రమ్మంటే ఇల్లంతా నాదన్నట్టు ఏమి లేకుండా ఎగనాకి రాష్ట్రాన్ని ఆగం చేసి అంగట్ల కూర్చోబెట్టి మళ్ళీ మీరికెళ్ళి ఇక ఏడాది పాలన మా మీదనే మాట్లాడుతున్నారు మీరని సరిపోని అగ్గిపెట్టింది అనుకో రాదురి జగనాలకు. ఇంకా ఇది ఈ దినము ఆ దినము అని మీ తద్దినాలకు మాట్లాడుతున్నారు. మీ దినాలు పాడైపోను ఏ ముఖం పెట్టుకొని జనంలోకి వస్తున్నారు అయ్యా అని చెప్పి సరిపోని నడుచుకున్నాడు. చెవ్వ సిగ్గులా దున్నోళ్ళు ఇంకోళ్ళు అయితే మళ్ళా ఇక ఏం కల జనంలో తలకాయ ఎత్తకపోవాగో గంతగానం అన్నాడు అనుకో రాదురి భాష్యం ప్రవీణ్. మరి ఆయన చేసింది గట్లనే ఉండేనాయా, వీళ్ళు చెప్తుంది గిట్లనే ఉండేనాయా, మళ్ళీ మీదికెళ్ళి పెద్ద కథ చేస్తున్నాడు జగనాలు. ఎందుకు జగనాలు నీ పని ఒడిచిపోయా, నీకు గాలివాయే, ఏడుకాడికి రెక్కలు ముక్కలు అన్నీ ఫ్యాన్ ఇరిగిపోయాయి, మొత్తం మీద దాన్ని రిపేర్ చేసుకోపోరాదు ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఏపీ జనాలు అనుకొచ్చారు. ఈ గ్రంగాలిత్తు పగిలిపాయి వద్దన్నట్టు జగ్గులు నువ్వెంత చక్కగా మాట్లాడినా పబ్లిక్ ఎరకైతుంది. ఎందుకంటే నీ 5 ఏళ్ల పాలనలా గట్ల వేసి పెట్టినావు, నీ రాక్షసత్వం ఏందో మొత్తం చూపించినావు. ఇప్పుడు నేనొచ్చి శుద్ధపూసని సత్యపూసనంటే గలకెరకైతాది చెప్పు. ఆ అంటే ఊ అంటే అసత్య ప్రచారం చేసుడు తప్ప ఊకుంటావా నువ్వు? ఇక ఆగమాగం చేష్టలతోటి ఇంకా ఆగం పనులే చేయబడుతీవి. నువ్వెట్లుంటే నీ కిందోళ్ళు నడుచుత గట్లనే ఉన్నారు. ఇక మొత్తానికైతే గాల్పంక పార్టీ మీద పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బగ్గ మండిపడ్డాడులా. ఇక కూటమి ఏడాది పాలనల రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని, ఇంకింత అభివృద్ధి జోరుగా అవుతుందని మొత్తానికైతే చెప్పుకొచ్చిండు. ప్రజా తీర్పుని సైతం జగన్ ఆగం చేస్తున్నాడని ఎమ్మెల్యే మస్తుగా ఆగ్రమైండు చూడుండ్రి. కావాలంటే ఒక గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని పలకరించడం కోసం నువ్వు తెనాలి వచ్చావంటే ఇంకేమనుకోవాలండి? ఏ విఘ్నత ఉంది నీకు? నువ్వు పిలిపించే విధానం అంతే ఉంది, నువ్వు పలకరించే విధానం అంతే ఉంది. చెల్లికి అన్యాయం చేసావు, నీ కుటుంబానికి న్యాయం చేసుకో. నువ్వు రాష్ట్ర ప్రజలను అందరినీ దౌర్భాగ్య స్థితిలోకి నెట్టేశావు. రాష్ట్రం అంధకారంలోకి పోయింది. 30 సంవత్సరాలు వెనక్కి నిన్ను నమ్మి ఓట్లు వేసినందుకు 30 సంవత్సరాలు వెనక్కి నెట్టావు. రాష్ట్ర ప్రజలందరూ అది గమనించారు. నిన్ను 11 సీట్లకే పరిమితం చేసి ఇంటికి పరిమితం చేశారు, ప్రతిపక్షం కూడా లేకుండా. నువ్వు అది గమనించు. అది గమనించకుండా ఇంకా రోడ్లమ్మడి తిరిగితే ఏమీ సాధించలేవు. కదా నుల్ల మరి. ఇక 2024 జూన్ 4వ తారీఖున అరాచక పాలనకు ఏపీ జనాలు అంతం పలికిండ్రు. ఇక మొత్తానికైతే దిక్కుమల్ల పాలనని ఎల్లగొట్టి మంచి పాలన తెచ్చుకున్నారు. అరాచకాలు చేసిన జగ్గుల్ని ఇంటికి పోలి ఇక మొత్తానికైతే మంచి నాయకుడిని ఎన్నుకున్నారు. ఇక జనాలు శెంప అనిపించి 11 సీట్లు ఇచ్చిన జగన్ కు బుద్ధి రాలేదని ఇక గట్టిగా వాతలు పెట్టుకొచ్చిండులా. మొత్తానికైతే అగో అంబటికి ఆడోళ్ళతో కలిసి డ్యాన్స్లు వేసులే వచ్చు అనుకున్నా, పోలీసు వాళ్ళ మీదకి ఎగురుడు కూడా వచ్చా. ఇదివరకు ఒక టీషర్ట్ వేసుకొని ఇట్లా డ్యాన్సులు వేస్తుండే కదా ఏదో పండుగల, మరి డ్యాన్స్ మాస్టర్ అనుకున్నా కానీ బూతుల మాస్టర్ కూడా అయినట్టుండు కదా. పోలీసు వాళ్ళ మీదకే దగడ ఎగురుతున్నాడట. మరి డ్యాన్సులు బంద్ చేసి బూతుల స్కూల్కి ఎప్పుడు పోయినావు సారు? మరి అది కూడా పెడుతున్నావు అయింది ట్యూషను. మొత్తం మీద అయితే పెట్టు నేర్చుకుంటారు బాగానే. అమ్మో నీ సక్కదనం పాడుగాను. ఇంకా మీదికెళ్ళి మళ్ళీ ఇంకా మీ జగనాల అధికారం ఉండనుకుంటున్నావా లేకపోతే నువ్వే ఉన్నావు అనుకుంటున్నావా? ఆహా మంచిగానే ఉంది. ఆ పొద్దేమో డ్యాన్సులు, ఈ పొద్దేమో మాటలు. ఏమేమి మాట్లాడిండో ఇనురయ్యా అంబటే. బాగున్నది మొత్తం మీద నీ కథ. నీ కథ పాడుగాను. ఏమైంది లగ్గి పంక పాటోళ్లకు కలలు గిట్లా అంటుండ్రా? ఎట్లా పగటి కలలు?
అధికారం పోయిన సుత మేమే ఇంకా అధికారంలో ఉన్నామన్నట్లు ఇర్రవీవుకుంటా మస్తుగా రెచ్చిపోతాండ్రు. ఓకోళ్ళు కాకపోతే ఓకోళ్ళు. ఇక వివాదాలకు కేరాప్ అడ్రస్ లెక్క ఉండే పంకపాటి నేత అంబటి రాంబాబు మల్లో త్యాపర రెచ్చిపోయిండు. పోలీసులతోటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిండల్లా. ఏం చేస్తారు మీరు చేసుకోర్రి, మీ అంతు చూస్తా అని చెప్పి ఇక పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు ఆగమాగం మాట్లాడిండు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాడ ఎన్నుపోటు దినోత్సవం అనోటి పెట్టుకుంది పంకపాటి. ఇక పంకపాటి నాయకులు నిరసన చేపట్టిండ్రు గీ పేరుతోటి. ఇక గక్కనే పోలీసోళ్ళని చూసి వాళ్ళతోటి జవడానికి దిగిండు అంబటి. ఇక చూడుండ్రి కావాలంటే ఆగో సూచిన్ రానుల్లా పెట్టుకున్నది సక్కదనాల దినోత్సవం అని మళ్ళా దానికి ఇంత జవడం. ఏడబోయిన గీ గాలిపంక పాటోళ్ళకైతే గిసోంటి కావాలా బాగ్గా. లొల్లులు పెట్టుకోవాలా, ఒగలను కొట్టాలా, తిట్టాలా, గిచ్చి గిల్లి కయ్యం పెట్టుకుంటారు గీళ్ళైతే. ఇక వీళ్ళు వేసే శాస్త్రాలకు ఇక జనాలకి ఇంకింత గరం అవుతుండ్రు పోండ్రి. ఏమే మరి కాంగ్రెస్ నాయకులు అంటే ఎట్లా అనుకుంటారు ఏం కథ? అందులో అబ్బుల్ గౌడ్ అంటే మరి ఎట్లుండాలి? ఆయన చెప్పిందంటే బిర్యానీ ఏం కథ, ఏదంటే అదే పంపాలి, లేకపోతే హోటల్ ఈ రోడ్ ఇవతలకి తీసి రోడ్ అవతలకి పెట్టాలి. అసలే అబ్బుల్ గౌడ్ మరి ఎట్లుంటుంది? కాంగ్రెస్ నాయకుడు చెప్తే 4 బిర్యానీలు కాదు 8 పంపాలి. పంపకపోతే ఆయన ఆడోళ్ళని చూడడు, మగోళ్ళని చూడడు, పెడి కొడతాడు, బైకులు తీసుకొచ్చి కింద పడేస్తాడు. ఎందుకనంటే ఇప్పుడు సూర్యాపేట మంత్రి లేకపోతే సూర్యాపేట ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వాళ్ళు వనికిరారు. అబ్బుల్ గౌడ మజాకా. ఇంకా ఏమేం చేద్దాం అనుకుంటున్నావు అబ్బులు? ఇంకే మొత్తం డబ్బులు లేకుండా ఏవేడేది తిందాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. మరి నీదేమేమి నడుస్తుందో ఏం కథో. అబ్బుల్ని అడిగారు ఏమన్నా ఉంటే. సూర్యాపేట మొత్తం ఆయన అరిచేతుల్నే ఉన్నది, జాగ్రత్త. అబ్బుల్ సార్ అయంకాల పోయారు పోలీసు వాళ్ళు. మీరు ఇట్లా అబ్బులు పోయిందంటే ఏమి లేదు, మళ్ళీ బండ్లు గిన్నెలు ఎగిరి గాల్లే పోతాయి. అసలే ఆడోళ్ళు మగోళ్ళని చూడకుండా కొడతాడు. మళ్ళీ చెయ్యి వెనకకు మలిచిందంటే బూతులు వస్తాయి. కథ మామూలుగా లేదు. అబ్బులు అంటే అబ్బులు, మరి అట్లుంటుంది కథ. డాబాల మీదే చూపిస్తున్నావా అన్నా ఇంకేనా చూపిస్తున్నావా? ఓష్ని పాపం పాడైపోను. ఏ పార్టోళ్ళైతే ఏందుల్లా, ఏసొంటి నాయకులైతే ఏంది? తిన్నప్పుడు కొంకున్నప్పుడు పైసలు ఇచ్చిపోవాలా, పైసలు కట్టిపోవాలా? పైసలు అడిగితే గింతాగం చేస్తారా? గది సుత ఆడామే అని చూడకుండా బిర్యానీ ఇయ్యలేదని దాబాల కాంగ్రెస్ కార్యకర్త గింతాల్చల్ చేసిండాట. సూర్యాపేట జిల్లా శివ్యంల మండలం హక్కలదేవి గూడెం కాడ ఇక నేషనల్ హైవే ఉంటది కదనుల్లా. ఇక అక్కడున్న రామన్న ఫ్యామిలీ దాబాల పనిచేసే ఒక ఆమె మీన ఇక అక్కడనే ఉండే కాంగ్రెస్ నాయకుడు దాడి చేసిన ముచ్చట బయట పడ్డది. అక్కలదేవి గూడెం ఊరికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అబ్బులు గౌడు ఇక ఆయన అంచరుణ్ణి దాబా కాడికి పోయి 4 బిర్యానీ పార్సిల్ పట్టుకరమ్మని పంపించిండట. పార్సిల్ తీసుకున్నాక ఆయన పైసలు ఇవ్వకుండా నేను అబ్బులు గౌడు మనిషిని అని చెప్పి పోంగా ఇక దాబాల పని చేస్తామే ఆయన డబ్బులు అడిగిందట. మీరోళ్ళైతే ఏంది సారు, మరి బిర్యానీ తీసుకున్నప్పుడు పైసలు కట్టాల్సిందేనాయే, మాకు పుక్కట్ల కత్తదా అనేటల్లకంటే ఇక కోపంతో ఊగిపోయిన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడని చెప్పుకుంటూ తిరుగుతున్న అబ్బుల్ గౌడ్కు ఫోన్ చేసి ముచ్చట ఎప్పుడు తోటి ఇక ఊగిపోయి బైకు లోపలికి పట్టుకొచ్చి దాబాలు అల్చల్ చేసిండు. ఇక చూడుండ్రి కావాలంటే ఎట్లాగని చేస్తాడు. ఆగో సూచిన్ రానుల్లా ఆడామని కూడా చూడకుండా ఎట్లా చేతి చేసుకున్నాడు. అంతటితో ఆగిండా అందులోన్న ఆడోళ్లతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండట. అనరాని మాటలతోటి తిట్టుకుంటా అంతటితో ఆగకుండా దాబాల పని చేస్తున్న ఇంకింత మంది వర్కర్ల మీదకి పోయి ఇక మొత్తానికైతే కొట్టేతందుకు కూడా ఆగం చేసిండట. గింత ఆగం ఉంటుందా అనుల్లా? ఏ పార్టీ అయితేంది, ఈ పార్టీ అయితేంది, ఎవరైతేంది, గా పార్టీతోటి గా దాబాలున్నోళ్ళకి ఏం ముచ్చట ఉంటది, ఏం సంబంధం ఉంటది? కొనుక్కున్నప్పుడు పైసలు ఇవ్వాల్సిందే, గదిడ్సబెట్టి గింత ఆగం చేస్తారు. ఇథనాల్ ఫ్యాక్టరీలో వద్దురా నాయన
నాయన ఈ అడవైన కంపెనీలు మా కాడికి వస్తే మేమేడ బతామని రైతులంతా లొలి పెడుతుంటే లేదు పెట్టుబడులు వస్తే బాగుంటాయి అది దాని అధికారులు వీళ్ళు వాళ్ళు సహకరిస్తారు కదా, వాళ్ళు కంపెనీ పెడతామని వస్తారు. మీరు కంపెనీ పెడితే మా పానాలు ఏం కావాలి, మా భూములు ఏం కావాలి, మా కథ ఏం కావాలని ఇక అక్కడ జనం అంతా ధర్నాలకు దిగిరు అనుకోరు. అదిరి అయినా ఏలటోళ్ళు అక్కరొచ్చేటివి చెప్పాలి, అక్కరొచ్చేటానికి పర్మిషన్ ఇవ్వాలి, జనాలకు ఉపయోగపడేది ఉపాధి కలిపేది ఇవ్వాలి. కానీ ఇటువంటి ఇథనాయిల్ ఫ్యాక్టరీలు అడవైన కంపెనీలు తెచ్చి ఆడ పెడితే అక్కడ జనాలు ఏం కావాలి ఏం కథ. ఇక ఆదానికే మొత్తం ప్రజా సంఘాలు జనాలు అందరూ రోడెక్కిరు. మరి ఇంతకు ఆపరా అనేది గద్వాల కాడ గద్దు అంటుంది అనుకోరు. అది ఇదే లొల్లి ఇప్పుడు. మరి ఇంతకు ఎవరు పర్మిషన్ ఇస్తారు, ఎట్లు ఇస్తారు? కాదు కక్కసమనేమో వాళ్ళు వస్తే మా పానాలు ఏం కావాలి, ఏం కావాలనేమో వీళ్ళు లొల్లి పెడుతురు. మరి ప్రజలకు అక్కర వచ్చేది చేయాలి కానీ అక్కర రానడమైన కంపెనీలు తీసుకొచ్చి ఈడ పెడితే ఏం కావాలి ఎట్లా కావాలి చెప్పురి. మరి ఏలెటోళ్ళ లోపమా, మరి పెట్టుబడుల లోపమా, కమిషన్ల లోపమా, మరి ఇది ఎక్కడి కాతో కానీ మొత్తానికైతే ఆగమే ఉన్నది చూడురి. ఆగో ఈ మహబూబ్ నగర్ జిల్లా కాడ రైతులు ఆందోళన బాట పట్టిండ్రులా. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని చెప్పి రైతులు ఫ్యాక్టరీ కాడ ఏర్పాటు చేసిన కంటైనర్ను తలగబెట్టిండ్రు. గీ ముచ్చట జోగులాంబ గద్వాల జిల్లా కాడ అయ్యింది. గద్వాల జిల్లా రాజోలి మండలం కాడ పెద్ద దన్వాడ ఊర్లే ఇక శివార్ల ఏర్పాటు చేసి ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక ఈడ కట్టద్దని చెప్పి మొత్తానికైతే కొన్ని నెలల కాంచెల్లి రైతులు ఆందోళన బాట చేపట్టిండ్రులా. ఇక కలెక్టర్ కు మంత్రులకు సుత ఇనతి పత్రాలు అందించిండ్రట. కొన్నొద్దుల కాంచెల్లి అధికారులు సప్పుడు చేయలేరట. మల్లోత్యాప పార్టీకి సంబంధించిన పనులు చేస్తాండ్రని ముచ్చట తెలుసుకొని అక్కడనే ఉన్న రైతులు ఒక్కసారి ఫ్యాక్టరీకి దండెత్తిండ్రనుకో రాదుర్రి. ఇక ఫ్యాక్టరీలున్న కంటైనర్ ను తలగబెట్టిండ్రు. ఇక దీంతో జవడం ఆగమాగమున్నది పోన్రిగ్ అక్కడ అంతటా. వీళ్ళకు ఒక అపోహ ఉంది, అది డ్యామేజ్ టు హార్మ్ఫుల్ టు హ్యూమన్ లైఫ్ అని చెప్పేసి. బట్ ఆల్ ఆస్పెక్ట్లో వాళ్ళంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కౌన్సిలింగ్ చేస్తూ వస్తున్నాము, వద్దు ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి మళ్ళా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పౌరుడు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అడగాలి, కానీ చట్టానికి చేతిలో తీసుకుంటే డెఫినెట్లీ చట్ట ప్రకారంగా పని చేస్తారు. ఆగు సూషిన్ రానుల్లా అద్దయ్యాలక్కమా అంటే కాదు ఖచ్చితం చేస్తామంటే ఎట్లుంటది చెప్పుండ్రి. ఇక ముచ్చట తెలుసుకున్న పోలీసోళ్ళు అక్కడికి చేరుకొని ఊరోళ్లను ఎక్కడికక్కడ చెదరగొట్టే ప్రయత్నాలు చేసిండ్రు. ఇక రైతులకున్న కోపంతో పోలీసోళ్లకు రైతులకు జవడం సుత అయ్యింది. ఆఖరికత్తే పోలీసోళ్ళు రైతులను ఊరోళ్లను శాంతింపజేసిండ్రు. అటెనక చిక్కి ఫ్యాక్టరీ కాడ పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేసిండ్రులా. ఇంకా గివన్నట్టు వాటి మాస్ మల్లన్న ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇగుంటా.